తోటి బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, ఎలా చూడాలి ఇష్యూని? ఇప్పుడు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే సార్. వాస్తవానికి ఇది అందాల పోటీయా, అందాల భామల పోటీయా, సుందరంగుల పోటీయా, మిస్ వరల్డ్ రకరకాల గురించి నేను మాట్లాడను. కానీ సరే, ఏదో ఒక కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సరే, ఇప్పుడు అది అవసరమా కాదా అనే చర్చకు నేను పోను. సరే, జరుగుతుంది కాబట్టి దాని మీద వచ్చినటువంటి కొన్ని వివాదాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ అందాల పోటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా 50-60 కోట్లు అని చెప్తున్నారు. కానీ తప్పకుండా అది చివరికి లెక్క చేసేటప్పటికి 200-300 కోట్లకు పోతుంది అని నా అభిప్రాయం. ఇది అవసరమా ఇప్పుడు తెలంగాణకు కాదా అనేటువంటి మాట చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటంటే టూరిజం పెరుగుతుంది అంటున్నారు. మరి టూరిజము ఇప్పుడు ఈ జరుగుతున్న వారం రోజుల లోపల పెరుగుతుందా? వీళ్ళు వెళ్ళిన తర్వాత పెరుగుతుందా? వాళ్ళు పిల్లల మరికి పోయినారనుకోండి, ప్రపంచ సుందరాంగులంతా కూడా ఈ పిల్లల మరికి వచ్చినారు, ఈ చెట్టును తాకినారు, ఇక్కడ అడుగులు వేసినారు, రామప్ప దేవాలయంలో ఈ స్తంభాలను ముట్టుకున్నారు అని చెప్పి వచ్చే జనరేషన్కి టూరిజం పెరిగేటువంటి అవకాశం నాకు తెలియదు. వెంకటరెడ్డి గారు బహుశా మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఒక రకంగా ఈ రకంగా కూడా అనిపించవచ్చు కదా. నేననే మాట కాదు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఎలాగంటే ఎవరైతే విదేశీయులు వచ్చారో మనందరికీ తెలుసు, ఒక ఇంట్లో ఆడపిల్ల చదువుకుంటే అందరూ చదువుకున్నట్టే అందరికీ చదువు నేర్పుతుంది. అలాగే ఒక ఆడపిల్లకి మన తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయటం ద్వారా వాళ్ళ విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చూసామో ఎలాంటివి ఉన్నామో అనేక మందికి చెప్పొచ్చు కదా. ఇమీడియట్లీ కాకపోయినా రానున్న సంవత్సరాల్లో మన మీద తెలంగాణ మీద ఉన్న గౌరవంతో పెరగొచ్చు కదా అని అంటున్న మాట. దానికి ఏమంటారు? నేను కాదంటలేను. నేను ఆ మాట చెప్పి నిజానికి వచ్చినటువంటి వాళ్ళ కట్టు బొట్టు చీర కట్టు అనేటువంటి విషయం లోపల అది గొప్ప విషయమే. ఎస్, ఆ వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అమలించాలి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే కాళ్ళు కడిగించడం అనేటువంటి దాని మీద వివాదమైంది. ఇప్పుడు హిందూ సాంప్రదాయాలలో, తెలుగు సాంప్రదాయాల్లో మీరు అన్నట్టుగా ఏంటంటే వివాది శుభకార్యాల లోపల అల్లుడికి అత్తమామ కాళ్ళు కడగడం, ఒక స్వామిని మనం పూజించేటువంటి ఒక స్వామిని కాళ్ళు కడగడం, మన మనసులో మన కుటుంబంలో బాగా ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి వ్యక్తుల కాళ్ళు కడగడం అనేది ఇది జరుగుతుంది. కొత్త విషయం ఏం కాదు. ఒక కాళ్ళు కడగడం అనేటువంటిది కడుగుతున్న వాళ్ళు కడుక్కించుకున్న వాళ్ళకి మధ్యన ఉండేటువంటి అపారమైనటువంటి సాంప్రదాయాలు, ఆ ప్రేమ అనురాగం ఇవన్నీ ఉంటాయి అక్కడ. నేను తప్పనడం లేదు. కాళ్ళు మొక్కుతాము. ఎవరిని మొక్కుతాం? కాళ్ళు మనం మనసులో బాగా గౌరవించేటువంటి వాళ్ళని కాళ్ళు మొక్కుతాం. ఇది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక భాగం. ఇప్పుడు సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో ఈ అందాల పోటీకి సంబంధించిన కార్యక్రమాలని చేస్తున్నది. ఓకే, అట్లా పక్కకు పెట్టండి. కాకపోతే అంటే వరంగల్కి వెళ్ళినప్పుడు, రామప్ప దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అందాల పోటీలో పాల్గొంటున్నటువంటి వాళ్ళ కాళ్ళు తెలంగాణ మహిళలు కడిగినారు అనేటువంటిది వివాదం. నా దృష్టిలో ఆ సీన్ లేకుండా ఉంటే బాగుంటుంది. కడగడం వల్ల వచ్చిన నష్టము లాభం అనేటువంటిది కాదు. కానీ సహజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళల చేత విదేశీ మహిళలకు సంబంధించినటువంటి కాళ్ళు కడగడం అనేటువంటిది ఒక అంతర్జాతీయ వివాదంగా, ఇది ఒక కుటుంబానికి పరిమితమైనటువంటి కార్యక్రమం. అది లేకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటా. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఆయనతో మాట్లాడదాం.